కళ్యాణదుర్గం రోడ్లు రాజకీయాల్లో పెను సంచలనం. ఒక విప్లవాత్మకమైన మార్పు కళ్యాణదుర్గంలో ప్రారంభమైంది. రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపిస్తున్నారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నుసికొట్టాల తాండా, బొమ్మగానిపల్లి, రాయలప్పదొడ్డి, కైరేవు గ్రామాలకు తన సొంత ఖర్చుతో రోడ్లు వేయిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయిస్తున్నారు. భారీ గుంతలు పూడుస్తున్నారు. సుమారు 40 జేసీబీలతో ప్రజలు నడవడానికి వీలుగా రహదారులను తీర్చిదిద్దుతున్నారు సురేంద్రబాబు. రాజకీయ నాయకులు ముందుగా హామీలే ఇస్తుంటారు. గెలిపించండి, చేసి చూపిస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. కానీ రాజకీయాల్లోకి వస్తూనే కోట్ల రూపాయల సొంత ఖర్చుతో రహదారి పనులకు శ్రీకారం చుట్టిన అమిలినేని సురేంద్రబాబుపై రాష్ట్ర నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక ఆదర్శ నాయకుడిగా ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన అమిలినేని సురేంద్రబాబును ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారు. ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. రండి, కదలి రండి, తెలుగుదేశం వైపు పయనిద్దామని పిలుపునిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు అమిలినేని సురేంద్రబాబు చేస్తున్న పనులను తను చేస్తున్నట్లుగా పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్న వైసీపీ నేత తలారి రంగయ్య తీరును స్థానిక ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. గత 10 సంవత్సరాలుగా కన్నేపల్లి, రాయలదొడ్డి, వంకతాండ, బొమ్మగన్పల్లి ఈ 5-6 విలేజ్లు గత 10 సంవత్సరాలు యద్వానమైన రోడ్లు తిరుగుతున్నారు. ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని పట్టించుకున్న పాపన పోలేదు. తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన అమిలినేని సురేంద్రబాబు గారిని పోయి అర్జీ పెట్టుకోవడంతో 3 రోజుల్లోనే ఆయన బండ్లు జేసీబీ పంపించి జనాల అవస్థలు తెలుసుకుని రోడ్డు వేయించడం స్టార్ట్ చేసినాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా విలేజ్ మొత్తం కలిసి ఆయనకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తాము ఆయన ఖచ్చితంగా ఈసారి. వేయించినందుకు అమిలినేని సురేంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేమంతా.